అందరికీ నమస్కారం. మాకనబిల్లి గ్రామంలో ఇప్పిలి మోహన్ అనే వ్యక్తి దగ్గర ఉన్నాం. ఇతను గత 15 రోజుల క్రితం తుఫాను కారణంగా గాలి వర్షాలకి రెట్టిని అనే గ్రామంలో విద్యుత్ సరఫరా ప్రాబ్లం వల్ల ఆ గ్రామానికి వెళ్ళి స్తంభం ఎక్కి పనిచేస్తుండగా పక్కన పిడుగుపడి ఆ పిడుగు సౌండ్కి స్తంభం నుండి కిందకి పడిపోవడం జరిగింది. ఈ మోహన్ అనే వ్యక్తికి వెనక్కి బలమైన గాయం తగలడం వల్ల ఎన్నుపూసకి ఆ గ్రామస్తులు వెంటనే ఆ మోహన్ని గుర్తించి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. గ్రామస్తులతో పాటు ఈ విషయాన్ని గ్రామస్తులందరూ, అలాగే జనసేన పార్టీ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న నాయకులు భవానీ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి మెడికల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణమే చెప్పిన వెంటనే వాళ్ళకు ఒక ఆర్థిక సాయం 25,000 వరకు చేశారు. అలాగే ఈరోజు మనము చూసుకున్నట్టయితే మెడికల్ నుండి వచ్చిన తర్వాత కూడా ఈరోజు మాకు పంపించడం జరిగింది మేడం గారు. ఆయన పరిస్థితి ఎలాగుంది, ఏం చేస్తున్నారని ఈరోజు వచ్చి ఆయనకి మనం మొత్తం అడగవలసి వచ్చింది. ఆయన ఈరోజుకి పర్వాలేదు, నడుస్తున్నారు. ఇలాగా సాయం అంటే ఎవరికైనా సరే కొరికైనా ఫౌండేషన్ ముందుండి భవానీ గారు కానీ రవికుమార్ సార్ కానీ ఎవరికైనా ముందస్తు వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి మరెన్నో విజయాలు వాళ్ళకి చేకూరాలని ప్రజల తరపున కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. బాగుంది మేడం గారు. పర్లేదు మేడం గారు. ఇంక లేదు మేడం గారు, ఇంకో 1 మంత్ పడుతుంది మేడం. తిరుగుతాను కానీ కొంచెం నిలబడినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది మేడం. అవునవును మేడం. అలాగే. థ్యాంక్ యూ మేడం. కలుస్తాం మేడం గారు. నమస్కారం అండి. నేను రెట్టిడి విలేజ్లో పనిచేస్తున్నాను. గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడం వల్ల అక్కడ విద్యుత్ లైన్ ప్రాబ్లం వల్ల అక్కడ పనిచేస్తున్న అకస్మాత్తుగా ఫోన్ నుంచి కింద పడిపోయాను. అలాగే వెనక సైడు ఎన్నుపూస చెస్ట్ ఉన్న ప్రాబ్లం వచ్చింది. అలాగే రెట్టిడి గ్రామస్తులు సహకరించి హాస్పిటల్కి తీసుకెళ్ళడము అవన్నీ చేర్చేసి, అలాగే మన ప్రశాంత్ అన్న తరపున జనసేన మేడం గారికి, కొరికిన భవానీ మేడం గారికి తెలియజేస్తూ వాళ్ళ ఆర్థిక సహాయం 25,000 అందజేశారు. అలాగే మేడం గారికి ధన్యవాదాలు. పాత నియోజకవర్గం జనసేన కొరికిన భవానీ మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. జనసేన భవానీ మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు ఇప్పిలి మణికంఠ. మా బాబాయ్ అకస్మాత్తుగా రొట్టెలో స్తంభం మీద పడిపోగానే భవానీ మేడం గారు హాస్పిటల్లో చేర్చి ఆర్థిక సహాయం చేశారు. ఆర్థిక సహాయం చేసినందుకు భవానీ మేడం గారికి మా కుటుంబంతో నమస్కారం.